సీఎం క్యాంప్ ఆఫీస్లో కూటమి అధినేతల కీలక సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబుతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత ఏపీలో ఈ నెల 18న ఓ కార్యక్రమం నిర్వహించే యోచనలో ఉన్నాయి కూటమి పార్టీలు. మరోవైపు డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలతో పాటు ఏపీ ప్రభుత్వ స్ట్రాటజీపై సమావేశంలో చర్చిస్తున్నారు. కూటమి అధినేతల కీలక భేటీ కొనసాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, మాధవ్, పల్లా శ్రీనివాస్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో దాదాపు 2 గంటలుగా ఈ భేటీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఏదైతే మహిళా రిజర్వేషన్కు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రక్రియ ఈ నెల 18తో ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని ప్రాంతంలో ఒక కార్యక్రమం చేయాలని కూటమి పార్టీలు అయితే భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తి మద్దతు అయితే ఎన్డీఏ ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్కు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కావచ్చు, రాజ్యాంగ ప్రక్రియ పూర్తయిన తర్వాత భారీ ఎత్తున కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 గంటలుగా ఈ సమావేశం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మాధవ్, పల్లా శ్రీనివాసు, చంద్రబాబు ఈ నలుగురు కూడా 2 గంటల నుంచి సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఏదైతే టీడీపీకి సంబంధించిన వారికి చూసుకుంటే కనుక 3 మహిళా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళలంతా కలిసి దాదాపు 25 మంది ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రక్రియ రాజ్యాంగపరమైన ప్రక్రియ పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగేటప్పుడు ఈ మహిళా సభ్యులు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవబోతున్నారు. హోంమంత్రి అనిత కావచ్చు, సబిత, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి నేతృత్వంలో మహిళా ఏదైతే లెజిస్లేటర్స్ అందరూ కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది. వీరంతా కూడా ఢిల్లీలోనే ఈ 2-3 రోజులు ఉండి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సెలబ్రేషన్స్ మూడ్ అయితే కనిపిస్తుంది. ఏదైతే మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతుంది. భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రభుత్వానికి ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బాసటగా నిలవబోతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పార్టీలకు, అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే చంద్రబాబు లేఖలు రాశారు. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పుడు చర్చిస్తున్నారు. ఎందుకంటే పలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలి, అమరావతి ప్రాంతంలో నిర్వహించాలా, లేకపోతే రాష్ట్రంలో వేరే ప్రాంతంలో నిర్వహించాలా? ఎందుకంటే అమరావతి ప్రాంతంలోనే మొన్నే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమరావతి బిల్లు చట్టబద్ధత వచ్చిన తర్వాత చేపట్టారు. ఈ నేపథ్యంలో వేరే ప్రాంతాలు జరపాలని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అందుకే సుదీర్ఘంగా 2 గంటల నుంచి జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఎంపీలందరూ కూడా ఇప్పుడే చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏదైతే భారతదేశ చరిత్రలో ఇది సువర్ణ అవకాశంగా కనిపిస్తుంది. మహిళలకు ఈ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మహిళలకి రాజ్యాంగ పరంగా కావచ్చు, రాజకీయంగా అవకాశాలు కల్పించింది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు చెప్తున్నారు. ఆనాడు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. అదైతే మహిళలకు రిజర్వేషన్ కల్పించారు ఎన్టీఆర్. తర్వాత చంద్రబాబు కూడా మహిళలకు ఇతోదితమైన కార్యక్రమాలు చేపట్టారు. డ్వాక్రా మహిళలకు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొచ్చి మహిళల్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ కూడా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాజంలో మహిళలకి ప్రాధాన్యత పెరగాలి. చట్టసభలో మహిళల ప్రాధాన్యత పెరిగితే సమాజం బాగుంటుందని చెప్పి చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇది మోడీ ద్వారా ఈ కళ సాకారం అవుతున్నందుకు చంద్రబాబు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. లేఖ ద్వారా అన్ని పార్టీలకు కూడా అందరూ కూడా తెలపడం జరిగింది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న వాదనను కూడా వీరు కొట్టిపారేస్తున్నారు. ఈ విధంగా కీలకమైన సమావేశం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి కాసేపట్లో సమావేశం ముగిసే అవకాశం కల్పిస్తుంది. మరి కాసేపట్లో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.